ఆశ, నీకు అప్పగించిన పనిని ఎందుకు పూర్తి చేయలేదు? అది సరే, నన్ను ఆజ్ఞాపిస్తున్న నువ్వెవరు? ఎందుకు నా ముందుకొచ్చి కనిపించవు? నేను వినిపించడం తప్ప కనిపించను. రాజాబాబు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు? నేను చంపలేదు కనుక. అంతేకాదు, నేను ఆయన్ని చంపలేను కూడా. అవును, నేను ఈ పని చెయ్యలేను. నువ్వు ఆ పని చేసి తీరాలి. చెయ్యకపోతే నీకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతుకు అంతమైపోతుంది. ఒక్కసారి అటు చూడు. ఆమె లోపలికి తీసుకువెళ్ళండి. ఆశ, చూసావుగా, రాజాను నువ్వు చంపకపోతే మీ అమ్మకు చావు తప్పదు. అంతేకాదు, రాజా కూడా చచ్చి తీరుతాడు. ఆ నేరం నీ నెత్తి మీదకి వస్తుంది. చెప్పు, మా పని చేస్తావా? చెయ్యి. చేస్తాను. నమస్తే ఆశాదేవి గారు. నమస్తే. నమస్తే. నువ్వా? నేనే. మా యజమాని శ్రీ రాజాబాబుకి శ్రీరామ రక్ష అయిన రాముని. ఆయన మీకోసం ఈ బుకే పంపించారు. అంటే ఆయన రాలేదా? అందమైన వీరు ఆనందంగా ఈ ఓడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదు. హఠాత్తుగా ఆయనకొచ్చిన జ్వరం ఉంది. జ్వరం వచ్చిందా? ఏం జ్వరం? మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, నమ్మిన వాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, అదే రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలుంటాయి. ఆయన రాజాబాబు కదా, ఆయనకు వచ్చింది కూడా రాజా లాంటి జ్వరం అయి ఉంటుందేమో. నీ మాటలు వింటుంటే ఆయన కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది. హలో ఆశ, అదిగో మీ ఒంటి మంటను ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. నేను పార్టీకి రాని కోపం తెచ్చుకున్నావా? మావాడేదో సరదాగా అంటూ ఉంటాడులే. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా? చితి మీద ఉన్నా నీ పిలుపు వింటే చటుక్కుని లేచి వస్తాను. అంతేనా? ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా? అదేమిటి, ప్రాణం పోయేవాడిని ఆఖరి మాట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు? నిజానికి జీవితంలో చెప్పవలసినవి, చెయ్యవలసినవి, చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను. ఆడదాన్ని నెత్తురుడికి
చావనివ్వను రాజా, నిన్ను చావనివ్వను. ఆశా, ఏమిటి ఆశ, ఏమిటి అంటున్నది? నా చావు గురించా? నా చావైనా బ్రతికైనా నీతోటి. ఎందుకంటే నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కనుక. రాజా, నీ చూపులో ఒక తడుపున్నది, ఒక ఉలుపున్నది, భలే గొడవున్నది. నా పట్టులో ఒక వలపున్నది, ఒక వరసున్నది, చెలి మనసున్నది. తోడికి నన్ను చేర్చుకో, ఒదిగి ముద్దు తీర్చుకో, వయ్యారమంతా ఓదార్చుకో, వయ్యారమంతా ఓదార్చుకో. అర్ధరాత్రి ఆడదాన్ని నెత్తురుడికి పోతున్న చలిగాలిలో నిన్ను విడిచి పెడతానా నడియేటిలో. కలిసి వెళ్ళిపోదామ స్వర్గానికి. రాము, ఏమిటి? రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని ఎత్తుడికి పోతున్న చలిగాలిలో చెప్పలేకపోతున్నా అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది. రాజబాబు, నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మా రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకనివ్వదు. జాగ్రత్త. రాజబాబు, రాజబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరైతను? ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. రాజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పొంచున్నాడు. ఈ నీటిలో పడగానే చుట్టుకున్న మీద పడ్డాడు.
కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరు గుట్టు చొప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీళ్ళు ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర వేసి బల్లి పురుగు మిగిలినట్టు పట్టుకుని మింగేశాడు, లట్టుకుని తెచ్చాడు. దొంగ నాకు క్వాట్ వద్దని చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పాము లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందమనే మైకం తల్లి